హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అనే ఆల్ ఇన్ వన్ లాస్. ఎప్పుడు చేసుకునే బాస్మతి రైస్తో బిర్యానీయే కాదండి, ఒక్కసారి ఈ చిట్టి ముత్యాలతో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అవునట్టు దీని పేరు చెప్పలేదు కదా, ఇది చికెన్ దొన్నె బిర్యానీ అండి. దానికోసం ముందుగా నేను ఒక బౌల్లో ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, ఒక 2 స్పూన్స్ వరకు కారం అండ్ హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకున్న తర్వాత విస్కర్తో చక్కగా కలిపేసుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీనిలోనే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ వరకు చికెన్ని వేసేసుకొని చక్కగా ఈ మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. మనం ఎంత చక్కగా మ్యారినేట్ చేస్తే చికెన్కి ఉప్పు కారాలు అంత బాగా పట్టి జ్యూసీగా ఉంటుందన్నమాట చికెను. ఇప్పుడు దీనిని చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత 1 గంట సేపు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ రైస్ను మనం చిట్టిముచ్చాల రైస్తో చేస్తున్నాం కాబట్టి నేను 2 గ్లాసుల వరకు చిట్టిముచ్చాల రైస్ అనేది తీసుకుంటున్నానండి. దీన్ని ఎక్కువసేపు వాష్ చేయవసరం లేదు, 1 టైం వాష్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మంచి అరోమా ఉంటుందన్నమాట. కాబట్టి ఒకసారి వాష్ చేసుకొని 1 గంట సేపు నానబెట్టుకుందాం. ఆ తర్వాత ఒక కడాయిలో 2 స్పూన్స్ వరకు నూనె వేసుకొని దీంట్లోనే 2 ఇంచుల దాల్చిన చెక్క, 10 నుంచి 12 దాకా లవంగాలు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని లో ఫ్లేమ్ మీద వేయించేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయ చీలికను, సన్నగా తరిగిన చీలికలు వేసుకొని పచ్చివాసన పోయేదాకా, ఉల్లిపాయ మెత్తపడేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఒక 5 పచ్చిమిరపకాయ చీలికల్ని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1 కప్పు వరకు పుదీనా, 1 కప్పు వరకు కొత్తిమీర వేసుకొని పచ్చివాసన పోయి చక్కగా మగ్గించేసుకోవాలి. మనకి కొత్తిమీర పుదీనా అనేది మీరు తీసుకునే రైస్ని, చికెన్ని బట్టి క్వాంటిటీ అనేది పెంచుకోండి. చక్కగా ఇలా మగ్గిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం. చూసారా, ఇదిగోండి చక్కగా మెత్తని పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఈ బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత బిర్యానీ చేసుకోవడానికి ఒక డబరా తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 5-6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్టార్ అనాస్, జాపత్రి పువ్వు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని చక్కగా తర్వాత కొంచెం సాయి జీలకర్ర వేసుకొని చక్కగా లో ఫ్లేమ్ మీద వేయించేసుకోవాలి. మంచి అరోమా వచ్చిన తర్వాత దీనిలో ఒక 2 ఉల్లిపాయ చీలికలు కూడా వేసుకొని చక్కగా మంచిగా కలర్ రావడానికి మనం 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలి. ఇలా వేగిన దీంట్లోనే ఒక 2 స్పూన్స్ వరకు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి అల్లం వెల్లిపాయ పేస్ట్ మాడిపోకుండా ఉంటుంది. ఇలా వేగిన దాంట్లో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా గంట సేపు, ఆ చికెన్ వేసుకొని హై ఫ్లేమ్ మీద 2 మినిట్స్ కలుపుకున్నాం అనుకోండి, మనకి చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా రిలీజ్ అయ్యి చికెన్ కొంచెం కలర్ మారేదాకా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిని ఇలాగా కలిపేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము. చూడండి, ఇలా మగ్గిన తర్వాత వాటర్ అంతా రిలీజ్ అయిపోయి చికెన్ కుక్ అవడం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇలాగ కుక్ అవుతూ ఉండగా మినిమం 5 మినిట్స్ పాటు చక్కగా ఉడికించుకున్నాం అనుకోండి, మనకి చికెన్ చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇది వేసిన తర్వాత చక్కగా చికెన్కి ఈ మసాలా అంతా పట్టించుకోవాలండి. చక్కగా మనకి మసాలా చికెన్కి ఎంత బాగా పడితే అరోమా అనేది అంత బాగా వస్తుంది. చక్కగా ఈ మసాలా అంతా మగ్గి ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది కదా, అప్పుడు దాకా చక్కగా వేయించుకోవాలి. అడుగు పట్టకుండా చక్కగా సైడ్ నుంచి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనకు ఆయిల్ సెపరేట్ అయిపోయిన తర్వాత మనం 2 గ్లాసుల వరకు బియ్యం నానపెట్టుకున్నాం కదా చిట్టిముచ్చాల రైస్, అవి కూడా వేసుకొని ఈ మసాలా చక్కగా ఈ రైస్కు పట్టేటట్టు నెమ్మదిగా కలుపుతూ ఉడికించుకుందాము. లేకపోతే రైస్ అనేది ముక్కలైపోయి ముద్దలా అయిపోతుంది. కాబట్టి నెమ్మదిగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎసరు పోసుకుంటాం కదండి, దానికి మనము గ్లాసున్నర నీళ్లు చక్కగా మరిగించి వేడి నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, మనకి ఏమవుతుందంటే రైస్కి చక్కగా మసాలా ఫ్లేవర్ అంతా పట్టి అలాగే ఉంటుంది. అలా కాకుండా మనం చల్లనీళ్ళు పోసామనుకోండి, ఇదేమవుతుందంటే ఉడకడం స్టార్ట్ అయ్యేటప్పటికి మసాలా అంతా కిందకి వెళ్ళిపోయి రైస్ అంతా పైకి ఉండిపోతుంది. కాబట్టి వేడి నీళ్ళు పోసుకుంటే మంచి అరోమా అలాగే ఉంటుంది.
ఉంటుంది. పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టుకొని ఒక్క 15 మినిట్స్ ఉడికించేసుకోండి. చూడండి చక్కగా అసలు మీకు ఎంత మంచి అరోమా వస్తుందో చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఉడికినప్పుడు కొంచెం ఇలా ముద్ద ముద్దగా ఉంటుందండి. కాకపోతే చల్లారిన తర్వాత మాత్రం పొడి పొడిగానే ఉంటుంది. ఫైనల్గా కొంచెం పైనుంచి నెయ్యి వేసుకొని ఒక్క 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉండే బెంగళూరు స్టైల్ చికెన్ దొన్నె బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఒక బాయిల్డ్ ఎగ్ ఆనియన్స్తో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీక్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి.